ఈ వీడియోలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మనకు తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీస్ లో మనం ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ డిగ్రీ చేసుకోవడానికి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుందా, సెమిస్టర్ వైజ్ ఉంటుందా, అటెండెన్స్ ఉంటుందా, మనం క్లాసెస్ ఏ విధంగా ఉంటుంది, బుక్స్ ఇస్తారా, క్లాసెస్ చెప్తారా. సో అండ్ వన్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ డిగ్రీ కన్నా ఓపెన్ డిగ్రీలో చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది. సో ఈ డిగ్రీ తర్వాత ఎవరైతే బిఎడ్ టీచింగ్ వైపు గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏ విధంగా తీసుకోవాలి, సో మనకు టోటల్ ఈ కోర్స్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఎంత ఫీ ఉంటుంది, సో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలా లేదా అండ్ ఈ కోర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఏ యూనివర్సిటీస్ ఓపెన్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంది, అందులో బెస్ట్ యూనివర్సిటీ నేను చెప్తాను, అందులో మాత్రమే మీరు అప్లై చేసుకోండి. కొన్ని యూనివర్సిటీస్ చాలా డిలే ఉంటాయి, రెస్పాన్స్ ఉండదు, ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వదు, సో సర్టిఫికేట్స్ కూడా చాలా లేట్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ యూనివర్సిటీలో ఈ ఓపెన్ డిగ్రీ మనం కోర్సెస్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ పాపులర్ యూనివర్సిటీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండి. సో ఫస్ట్ సజెషన్ ఈ యూనివర్సిటీలోనే మీరు అప్లై చేసుకోండి, ఓపెన్ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏదన్నా. సో ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, సో ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్ యూనివర్సిటీ, సో సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. థర్డ్ వచ్చేసి కాకతీయ ఓపెన్ యూనివర్సిటీ, సో మనకు SDLCE అంటారు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఓపెన్ యూనివర్సిటీ ఇది. లాస్ట్ వచ్చేసి ఇగ్నో యూనివర్సిటీ, సో ఇది కూడా బెస్ట్ యూనివర్సిటీ, కాకపోతే ఇది నేషనల్ వైడ్, ఓన్లీ మన తెలంగాణలో చేసుకుందాం అనుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ. సో మీరు నేషనల్ వైడ్ గా చేసుకుందాం అనుకుంటే ఇగ్నో యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది. సో మోస్ట్లీ అందరు ఓపెన్ డిగ్రీ చేసుకునే వాళ్ళు మీరు అంబేద్కర్ యూనివర్సిటీలోనే వేసుకోండి, ఎందుకంటే మనకు స్టడీ సెంటర్స్, సో మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు, మీరు పెట్టిన అడ్మిషన్ అప్పుడు మీకు అడుగుతుంది, సో మీ జిల్లాలో రాసుకుంటారా ఎగ్జామ్స్, లేదంటే ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారో మీకు వీలుంటుంది. కాబట్టి మీరు అంబేద్కర్ యూనివర్సిటీలోనే చేయండి. అదే ఇగ్నోలో వేద్దాం అనుకుంటే స్టడీ సెంటర్స్ ఓన్లీ మన హైదరాబాద్లో కావచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్లోనే ఉంటాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రొఫెసర్ జి రామరెడ్డిలో కూడా వేసుకోవచ్చు. ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్గా రెస్పాన్స్ ఉండదు, ఎక్కువ మంది అప్లై చేసుకోరు అండ్ ఎక్కువ డిగ్రీ కోర్సెస్ కూడా ఇందులో ఉండవు అండ్ ఇక్కడ డిలే ఉంటుంది. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2 times నోటిఫికేషన్ వస్తుంది ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో, అదొకటే బెనిఫిట్. సో అంబేద్కర్ యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకోండి. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో జూన్ ఆర్ జూలైలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఆల్రెడీ మనకు దోస్తు నోటిఫికేషన్ ముందే వచ్చేసి దోస్తు తర్వాత ఈ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. సో జూన్లోనే రావచ్చు, జూలై ఫస్ట్ వీక్ లోపల వస్తాయి. సో మోస్ట్లీ జూన్లోనే వచ్చేస్తాయి. జూన్లో వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అప్లై చేసుకోండి ఓపెన్ డిగ్రీ చేసేవాళ్ళు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో డిగ్రీ చేయాలంటే మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. సో మీరు ఓపెన్ ఇంటర్ చేసినా పర్లేదు, రెగ్యులర్ మోడ్లో ఇంటర్ చేసినా పర్లేదు, పాస్ అయి ఉండాలి. సో పాస్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ 10th తర్వాత 3 year డిప్లొమా కావచ్చు, పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 year డిప్లొమా, 10th తర్వాత ఓన్లీ 2 year డిప్లొమా వాళ్ళు ఉంటారు, ITI కావచ్చు, వీళ్ళు అందరూ ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటే క్రైటీరియా ఏంటంటే మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నా మీరు కొంతమంది BA, BCom, BSc ఎలిజిబుల్ ఉంటారు. కానీ ఎవరైతే BSc తీసుకుందాం అనుకుంటున్నారో మీకు ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ అని సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ బైపీసీ కావచ్చు, MBIPC కావచ్చు, సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటేనే బైపీసీ తీసుకోవచ్చు. వేరే వాటికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండదు, లైక్ BA, BCom మీకు ఇంటర్మీడియట్ ఉంటే BA తీసుకోవచ్చు, BCom తీసుకోవచ్చు. ఓన్లీ సైన్స్ BSc తీసుకోవాలంటే మీకు ఇంటర్మీడియట్లో సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటేనే మీరు BSc తీసుకోవచ్చు. సో ఇది మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. థర్డ్ వచ్చేసి ఫీ, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటే ఫీ ఎంత అవుతుంది. సో కోర్స్ వచ్చేసి మనకు 3 years కోర్స్ ఉంటుంది, సేమ్ రెగ్యులర్ డిగ్రీ ఎట్లయితే 3 years ఉంటుంది, ఇది కూడా 3 years కోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫీజ్ మీరు ఏ కోర్స్ అయినా జాయిన్ అవ్వండి, BA, BCom, BSc, ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి కేవలం 2700 రూపీస్ ఫస్ట్ ఇయర్ ఫీజ్. సెకండ్ ఇయర్ ఫీ వచ్చేసి 2500, థర్డ్ ఇయర్ ఫీజు వచ్చేసి 2500. సో ఫీజ్ అన్నా ట్యూషన్ ఫీజ్ అన్నా ఒకటే, అంటే మీకు 1 yearకి సంబంధించిన ఫీ మీరు ఇంత పే చేయాలి. సో ఇది ఫీ గురించి, అంటే ట్యూషన్ ఫీ మీరు రెగ్యులర్ డిగ్రీలో ఎలా అయితే ఫీ స్ట్రక్చర్ ఉంటుందో ఇది ఓపెన్లో. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇది ట్యూషన్ ఫీ. ఇప్పుడు కొన్ని కోర్సెస్కి మనకు ప్రాక్టికల్ ఫీజు కూడా అడుగుతారు. సో ఆ కోర్సెస్ ఏముంటాయంటే మనకు సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ లైక్ BSc తీసుకున్న వాళ్ళు కావచ్చు, BSc తీసుకున్న వాళ్ళకు మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి.
అవి కూడా మీ స్టడీ సెంటర్లోనే ఉంటాయి. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లైక్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఇయర్లీ లైక్ మీకు 1600 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతారు లైక్ ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించింది. అదే మ్యాథ్స్కి సంబంధించినవి ఉంటే 800 రూపీస్, స్టాటిస్టిక్స్ 800, కంప్యూటర్స్ సో బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు ఆర్ కంప్యూటర్ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకు ల్యాబ్ ఎగ్జామ్స్ 4000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఇవన్నీ మనకు ప్రాక్టికల్ ల్యాబ్స్కి సంబంధించిన అమౌంట్. పైనదేమో ఇయర్లీ ఫీజు, కోర్స్ ఫీజు, కిందది ల్యాబ్స్కి సంబంధించిన ఫీజు. సో ఇవి మనకు ల్యాబ్స్కి సంబంధించినవి. అండ్ వన్ మోర్ పాయింట్, ఓపెన్ డిగ్రీ చేసేవాళ్ళు సో బీకామ్ కావచ్చు అండ్ బీఎస్సీ కావచ్చు, మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మ్యాండేటరీగా మీరు అటెండ్ అవ్వాలి. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించిన క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. అవి కూడా ఎక్కడ కండక్ట్ చేస్తారు, అన్ని మీ స్టడీ సెంటర్లో చెప్తారు. ఆ స్టడీ సెంటర్లో ఆ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు మ్యాండేటరీగా వెళ్ళాలి. 80% ఆఫ్ అటెండెన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయనేలేవు. సో మీరు క్లాసెస్ వినకపోయినా, క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ప్రాక్టికల్ ల్యాబ్కి సంబంధించిన క్లాసెస్ పెట్టినప్పుడు మ్యాండేటరీగా వెళ్ళాలి. ఇది ల్యాబ్కి సంబంధించింది. సో నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి ఇయర్లీ 2 times కండక్ట్ చేస్తారు. సో రెగ్యులర్ మోడ్లో ఎట్లయితే 2 years ఇయర్లీ 2 ఉంటాయో, ఇక్కడ కూడా 2 times ఉంటుంది. అక్కడ మనకు సెమిస్టర్ ఎగ్జామ్ పడినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, 1 month టైం ఉంటుంది. అప్పుడు ప్రతి సబ్జెక్ట్కి 100 రూపీస్ పే చేయాలి. మీకు ఒక 5 subjects 6 subjects అలా ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్కి 100 రూపీస్ మీరు పే చేయాలి. ఇది సెమిస్టర్ ఫీజు. ఇది ఎగ్జామ్ ఫీజు. సో ట్యూషన్ ఫీ వేరు, ఎగ్జామినేషన్ ఫీ వేరు. 100 రూపీస్ పర్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇయర్లీ 2 times ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టడీ సెంటర్స్. సో స్టడీ సెంటర్స్ అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. సో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్ క్లాసెస్ కావచ్చు, థియరీ ఎగ్జామ్స్ కావచ్చు. సో ఎక్కడ జరుగుతాయంటే, ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసేటప్పుడే మీరు సపోజ్ వరంగల్ జిల్లా అనుకోండి, వరంగల్ జిల్లాలో ఉన్న కొన్ని గవర్నమెంట్ కాలేజ్ డిస్ప్లే చేస్తుంది. సో మీకు డిగ్రీ కోర్స్ మొత్తం ఆ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, అన్ని మీకు సంబంధించిన డిగ్రీ కోర్స్కి సంబంధించినవి ఆ కాలేజ్లోనే వెళ్ళాలి. సో ఇక్కడ రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళేది ఏముండదు, మీ ఓన్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ చెప్తారు, ఇంట్రెస్ట్ ఉంటే వినాలి, లేకపోతే డైరెక్ట్ ఎగ్జామ్స్కి మీరు చదువుకొని రాసుకోవచ్చు. సో స్టడీ సెంటర్స్ మీరు అప్లై చేసేటప్పుడే అడుగుతుంది, కొన్ని డిస్ప్లే వస్తుంది. ఏదో ఒక కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ అయిన తర్వాత మీ ఏవైతే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటాయో జిరాక్స్ సెట్స్ మాత్రమే. సో ఇది ఓపెన్ డిగ్రీ కాబట్టి మీ ఒరిజినల్స్ ఏం అడగరు, జిరాక్స్ సెట్స్ అన్ని తీసుకొని ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే మీ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే స్టడీ సెంటర్ అడుగుతుంది. స్టడీ సెంటర్ ఇస్ నథింగ్ బట్ ఒక డిగ్రీ కాలేజ్. రెగ్యులర్ మోడ్లో ఎట్లయితే ఒక కాలేజ్ వస్తుందో, ఇందులో మనకు ఒక కాలేజ్ ఆప్ట్ చేసుకోవాలి. ఆ కాలేజ్లోనే మీకు ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని అందులోనే జరుగుతాయి. సో దాన్ని స్టడీ సెంటర్ అంటారు. సో మీ స్టడీ సెంటర్లో సండే క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో మీకు 50% ఆఫ్ సిలబస్ సండే ఆర్ హాలిడేస్ ఉన్నప్పుడు అక్కడ కండక్ట్ చేస్తారు. మీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. ఇక్కడ అటెండెన్స్ కావచ్చు, ఎలాంటి అటెండెన్స్ ఏముండదు. 50% ఆఫ్ సిలబస్ అక్కడ కండక్ట్ చేస్తారు. కొన్ని ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ కూడా పెడతారు వెబ్సైట్లో. సో మీరు ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత మీకు యాక్సెస్ ఇస్తారు. మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ద్వారా మీరు ఆల్రెడీ చెప్పిన క్లాసెస్ని మీరు వినొచ్చు, లేదంటే బుక్స్ కూడా ఇస్తారు. సో అటెండెన్స్ అయితే ఏమీ ఉండదు రెగ్యులర్ కోర్సెస్ లాగా. నెక్స్ట్ బుక్స్ మీరు అప్లై చేసేటప్పుడే 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి బుక్స్ కోసం. సో మీకు సెమిస్టర్కి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన అన్ని బుక్స్ ఇచ్చేస్తారు, మీ ఇంటికే వస్తాయి. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ కావచ్చు, మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఇంటికే బుక్స్ వచ్చేస్తాయి. సో అవి బుక్స్ గురించి. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి, అవి ఆల్రెడీ రికార్డెడ్ అయి ఉంటాయి. సో అవి మీరు వినొచ్చు. సపోజ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, నేను క్లాసెస్ వినాలనుకుంటే ఎట్లా అంటే ఆన్లైన్ మోడ్లో ఉంటాయి. సండే మీకు మీ స్టడీ సెంటర్లో ఆర్ డిగ్రీ కాలేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, లేదు డైరెక్ట్ నేను బుక్స్ నుంచి చదువుకుంటానంటే 500 రూపీస్ పే చేస్తే మీకు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్, ప్రాక్టికల్ క్లాసెస్ అన్నీ మీ స్టడీ సెంటర్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా అప్పుడప్పుడు మంత్కి ఒకసారి, 2 monthsకి ఒకసారి అక్కడ ఏదైతే స్టడీ సెంటర్ ఉంటుందో అందులో మీ మొబైల్ నెంబర్ తీసుకోండి, సార్ది ఎవరైనా తీసుకుంటే మీకు వాళ్ళు ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ చెప్పే ముందు ఎవరికైతే ఓపెన్ డిగ్రీకి సంబంధించిన గైడెన్స్ కావాలి, సో మీకు ఏమన్నా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎట్లా తీసుకోవాలి, లేదంటే ఓపెన్ డిగ్రీయే కాదు మీకు వేరే కోర్సెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లైక్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి. సో మనీ తీసుకోవడం జరుగుతుంది గైడెన్స్ కోసం 100 రూపీస్. సో మీరు ఏ డౌట్స్ అడగండి, ఓపెన్ డిగ్రీకి సంబంధించింది ఏ యూనివర్సిటీలో వేయాలి, లేదంటే ఆప్షన్స్ ఎట్లా తీసుకోవాలి, సో మీకు ఏమైనా అర్థం కాని వాళ్ళు మాత్రమే
100 రూపీస్ పే చేసిన తర్వాత మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఓపెన్ డిగ్రీ కాదు, మీకు డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ గురించి కూడా డౌట్స్ ఉంటే మీరు ఆ డౌట్ మెన్షన్ చేసి అడగండి. ఆ డౌట్ మెన్షన్ చేసిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ చేయొచ్చు. కాల్స్ అయితే లిఫ్ట్ చేయనండి, ఓన్లీ మెసేజ్ చేయండి. సో చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మెసేజ్ మాత్రమే చేయాలి. సో ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మెయిన్ కోర్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీ తీసుకున్నారు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో మీరు బీఏ తీసుకున్నారు, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇలా ఇవి 3 సబ్జెక్ట్స్ మీరు తీసుకోవాలి. సో చాయిస్ బేస్ క్రెడిట్ సిస్టమ్, ఇది కూడా మీకు నచ్చిన సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. బీఏలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. బీకామ్లో కూడా కొన్ని ఉంటాయి, బీఎస్సీలో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీకు నచ్చినవి తీసుకోవచ్చు. సో అవి మీరు అప్లై చేసేటప్పుడే ప్రాపర్గా ఎంటర్ చేయాలి. మళ్ళీ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత చేంజ్ చేసుకుంటా అంటే యూనివర్సిటీకి వెళ్ళాలి. యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామ్ మనకి ఏదైతే సెషన్ స్టార్ట్ అవుతుందో అడ్మిషన్ సెషన్ క్లోజ్ అయ్యే లోపే మీరు చేంజ్ చేసుకోవాలి, లేదంటే పెద్ద ప్రాసెస్ అది. సో అప్లై చేసేటప్పుడు ప్రాపర్గా మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సో 2 లాంగ్వేజెస్ తీసుకోవాలి, 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. సో ఎవరైతే టీచింగ్ వైపు లైక్ డిగ్రీ తర్వాత మీరు స్కూల్ అసిస్టెంట్ బీఎడ్ చేద్దాం అనుకుంటే సో మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీదనే మెథడాలజీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్, సోషల్ టీచర్, సైన్స్ టీచర్, మ్యాథ్స్ టీచర్. సో ఇలా అవ్వాలంటే ఏవైతే టీచర్ అవ్వాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ మీకు డిగ్రీలో ఉండాలి. మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకుంటే మ్యాథ్స్కి సంబంధించిన ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. ఫిజికల్ సైన్స్ అనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 ఉండాలి, లేదంటే ఒకటన్నా ఉండాలి. ఒకటి ఏదైతే లేదో దాంట్లో మళ్ళీ పీజీ చేయాలి. సో ఇప్పుడే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్ తీసుకోవాలి. ఫిజికల్ సైన్స్కి బయాలజికల్ సైన్స్ టీచర్ అవ్వాలనుకుంటే బాటనీ, జువాలజీ మ్యాండేటరీగా ఉంటేనే మీరు ఎలిజిబుల్. ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే మళ్ళీ పీజీ చేయాలి దాని మీద, అంటే డిగ్రీ చేయాలి, బీఎడ్ చేయాలి, దాని మీద పీజీ కూడా చేయాలి. సో ఎవరైతే తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్, హిందీ టీచర్ అవ్వాలనుకుంటున్నారో మీ డిగ్రీలో లాంగ్వేజ్ కాకుండా ఆప్షనల్ సబ్జెక్ట్గా ఒక లాంగ్వేజ్ తీసుకుంటే మీరు డైరెక్ట్గా బీఎడ్లో మెథడాలజీ తీసుకొని మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏమనుకుంటారు, తెలుగు అండ్ ఇంగ్లీష్ తీసుకున్నారు 2 లాంగ్వేజెస్, ఇందులో ఏమో బీఎస్సీ బీజెడ్సీ తీసుకున్నారు, నేను తెలుగు టీచర్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, కానీ మళ్ళీ పీజీ తెలుగులో చేస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటే నాకు లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఉంది, ఆప్షనల్లో లేదంటే బీఎడ్ చేయాలి. బీఎడ్ చేసిన తర్వాత మళ్ళీ పీజీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ పీజీ చేయాలి. సో పీజీలో ఇంగ్లీష్ చేస్తేనే మీరు ఇంగ్లీష్ టీచర్కి ఎలిజిబుల్ అవుతారు. అదేదో ఆప్షనల్ సబ్జెక్ట్లో ఇంగ్లీష్ తీసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ బీఎడ్ చేస్తే 2 ఇయర్స్లో మీకు ఎలిజిబిలిటీ వస్తుంది స్కూల్ అసిస్టెంట్. సో డైరెక్ట్గా టీచర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా. ఏదో ర్యాండమ్గా చేసుకొని మళ్ళీ మీరు తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్ అవ్వాలి, నాకు డిగ్రీ ఆప్షనల్లో లేదు, లాంగ్వేజ్లో ఉండడం వేరు, ఆప్షనల్ సబ్జెక్ట్లో వేరు. ఆప్షనల్ అంటే మెయిన్ సబ్జెక్ట్లో మీకు ఆ లాంగ్వేజ్ ఉంటే ఓకే, లేదు నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అవి అవసరం లేదు, నేను బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ అంటే మీరు బీఏ తీసుకోవాలి, బీఏ, బీకామ్, బీబీఏ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే డిగ్రీ కోర్సెస్ తీసుకుంటే మీకు సోషల్ టీచర్ అవ్వచ్చు. సో ఇలా ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఉంటుంది. సో ర్యాండమ్గా డిగ్రీ చేయకుండా ఆ డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్ మీకు ఫ్యూచర్లో బీఎడ్ టీచింగ్ వైపు వెళ్ళే వాళ్ళే, టీచింగ్ అవసరం లేదు నాకు నార్మల్ డిగ్రీ కావాలి, నాకు నచ్చినవి తీసుకోవచ్చు అంటే నచ్చినవి తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎక్సెప్ట్ టీచింగ్ ఫీల్డ్ వెళ్ళే వాళ్ళు మీరు డిగ్రీలో ఎలాంటి కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. మీకు సైన్స్కి సంబంధించిన లిస్ట్ ఇస్తారు, లిస్ట్లో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. బీఏలో పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మీకు నచ్చినవి 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే టీచింగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడే బెస్ట్ ఆప్షన్. మీకు రెగ్యులర్ డిగ్రీలో అలా ఆప్షన్స్ ఉండవు. మీకు ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఉండవు రెగ్యులర్ డిగ్రీలో, కానీ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటాయి. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు టీచింగ్ వైపు వెళ్ళే వాళ్ళు ఇట్లా తీసుకోండి, లేదు నాకు టీచింగ్ ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదైనా తీసుకుంటా అంటే మీ ఇష్టం. సో ఇవి మనకు ఓపెన్ డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. జూన్ ఆర్ జూలై సెషన్లో మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మనకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీ స్టడీ సెంటర్ ఏదైతే ఆప్ట్ చేసుకుంటారో ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ సెట్, మీరు ఏదైతే ఇప్పుడు అప్లై చేసిన ఫామ్ అక్కడ ఇచ్చేసేయాలి. అంబేద్కర్ యూనివర్సిటీకి కాదు వెళ్ళాల్సింది, మీరు స్టడీ సెంటర్ ఏదైతే చూస్ చేసుకుంటారో, అంటే డిగ్రీ కాలేజ్ ఒకటి చూస్ చేసుకుంటారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అక్కడికి వెళ్ళి జిరాక్స్ సెట్స్ ఇచ్చేస్తే మీ కోర్స్ అడ్మిషన్ అయిపోతుంది. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసి
మీరు కంప్లీట్ చేసేస్తారు. సో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేది ఏమి ఉండదు. సో ఇవి ఓపెన్ డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్ గైడెన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. నార్మల్ మెసేజ్ కావచ్చు, టైం పాస్కి మెసేజ్ అయితే అస్సలు చేయకండి, రిప్లై ఇవ్వను. అండ్ కాల్స్ అయితే అస్సలు చేయకండి. మెసేజ్ చేసిన తర్వాత గైడెన్స్ కోసం 100 రూపీస్ తీసుకుంటాను. దాని తర్వాత మీకు నచ్చిన క్వశ్చన్స్, మీకు డిగ్రీ కాకుండా బీఎడ్, టీటీసీ కావచ్చు, డిఎడ్ కావచ్చు, సో స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని డౌట్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.